అర్జున్ ఏమైంది? ఏంటి దెబ్బలు? రేయ్ మనోడా, ఏమైందిరా? ఏంటి దెబ్బలేంటి? ఏం కాలేదమ్మా. ఏం కాలేదంటావేంట్రా? ఏమండి రండి చూడండి. చూడండి ఏమైందిరా? తాతయ్య ఈ రక్తం ఏంట్రా? అంతే మాట్లాడమేంట్రా? కూర్చో. ఇలా కూర్చో. నెమ్మది. అదేట్రా నాన్న, ఒక్కడి వేళ దెబ్బలతో బాధపడుతూ వచ్చేసావు. ఒక ఫోన్ చేస్తే నేను వచ్చేవాడు కదరా. ఏం కాలేదులే తాతయ్య. ఏం కాదేంట్రా అంత రక్తం కారిపోతే? నెమ్మదిగా కడగవే. అమ్మమ్మా లే, ముందు ఏం కాలేదని చెప్తున్నాగా. కొంచెంసేపు మాట్లాడుకు నువ్వు. చూసావా, అలా లేవగానే నిద్ర మత్తుపోయింది. థ్యాంక్స్. డైరెక్ట్ నీ మొహం చూస్తే మత్తు కాదు, నేను పోయేవాడిని. డైలాగులు నువ్వే కాదు, నేను వేయగలను. ఏడ్చావులే. ఏంటిది? పొద్దున్నే ఏం తెస్తారు? కాఫీయో టీయో? ఏంటి నువ్వు చేసావా? లేదు, ఆవు పాలతో అమ్మమ్మ చేస్తే ఈ కనకపు చేతులతో క్యాష్ తెచ్చింది. తాగి తరించండి. అబ్బా, ఇది డైలాగ్ అంటే. ఏడ్చావులే. ఏంటో ఈ మధ్య నాకు కూడా క్రింజ్ బాగానే పలుకుతుంది. వెంటనే ఇటన్నిటి కలిపి ఒక బుక్ రాసేయాలబ్బా. క్యాషు, నా బండి కీస్ ఎక్కడ ఉన్నాయి? టీవీ టేబుల్ మీద ఉన్నాయి. ఏంటి బిజినెస్తో పాటు బుక్ సైజ్ కూడా పెరిగింది? ఏ రహస్యం ఏంటి? నాలో ఉన్న ప్రతిభకు అక్షర రూపం దాల్చి పేజీలను పూరిస్తుంది. వా, ఎంత బాగా వచ్చింది. ఇన్నాళ్ళు కోళ్ళను చంపించాలదా? మనుషులు కూడా చంపాలా? మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి రే. ఏంటి రే, నీకు బాగా గోరజం ఎక్కువైపోయిందే. చెప్తా. బయటకు వెళ్తున్నా, తాతయ్య జాగ్రత్త. వాడు 50 బత్తాలు డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడన్నా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? చచ్చా నా కొడుకు. రే, ఆడిని ఎదురెళ్ళి ఆపితే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆడు హీరో, నేను విలన్ అయిపోతా. ఆడు చూడటానికి అట్లేడనుకో, అది వేరే విషయం. కానీ నీకెందుకురా కాలు నొప్పి? ఆడొస్తున్నాడుగా రాని. రే, ఈ డబ్బులు గుమ్మస్తాకి ఇచ్చి లెక్క తెలిసేమను. నేను తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఏడన్నా నువ్వు అలగాపుతావు? ఆయన కొట్టింది మర్చిపోయావా? రే నువ్వు ఉండరా. నీకు నా మీద ఎంత కోపం ఉందనుకోలేదు తరుణ్ రెడ్డి. ఇంక చాలా ఉంది, చూపించలేదు అంతే. చూశాను కదా రాత్రి. ఏంటి చూసావా? నాకు చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళావన్నా రాత్రి? రే, ఆడేదో అంటున్నాడు, నీకెందుకురా ప్రధానికి? నువ్వు ఉండరా. నా పర్సనల్స్ ఎందుకు మాట్లాడుతున్నావు బ్రదరు? నీ బాధ ఏంటి? నిన్న రాత్రి ఫామ్ దగ్గర. ఫామ్ దగ్గర ఫినిష్ చేయనీరా. ఆత్రం ఎక్కువ ఈడికి, 2 నిమిషాల్లో అయ్యే పనులకి. ఏదన్నా ఉంటే ముందుకొచ్చి తెలుసుకో, అంతేకాని ట్రాక్టర్లు పంపించడం కాదు. ఇప్పుడు నీ ముందే కదా ఉన్నా, ఏం చేస్తారా? ఏటే ఎక్కసకాలా? ఆగాగు, ఎందుకంత ఆవేశం? ఇప్పుడు ఏటైంది? ఎవరు ట్రాక్టరు, ఎవరు గుద్దారు, ఎవరిని అడుగుతున్నావు? అయినా ఇవన్నీ నాకెందుకు? నాటకాలు ఆడకరా. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సంబంధం లేకుండా మాట్లాడతావారా? రే, నిన్న నైట్ నన్ను గుద్దించడానికి ట్రాక్టర్ పంపించిన విషయం నాకు తెలుసు. దాని మీద రెడ్డి అని స్టిక్కర్ కూడా ఉంది. తరుణ్ రెడ్డి అని లేదుగా. చౌదరి గారి పేరుంటే ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తావా ఏంటి?
అయినా ఈ ఊర్లో ఎంతమంది రెడ్డి లేరు? మా తాత రెడ్డి, మీ తాత రెడ్డినే. ఏంట్రా ఈడు? తెలుగుగా మాట్లాడతారు రెడ్డి. నాకు ఈ ఊర్లో గొడవ నీ ఒక్కడితోనే. మాట్లాడితే తెలివితేటలు అంటారు, మాట్లాడకపోతేనేమో బలుపు అంటారు. ఇంకేం చేయమంటారా మరి నన్ను? ఇంకా కవర్ చేయకు. నిన్నేదైనా చెయ్యాలంటే ఆ రోజు తెల్లారే చేసేవాడిని, ఇన్ని రోజులు ఆగేవాడిని కాదు. మరి నన్ను గుర్తించాలని చూసింది ఎవరు? నువ్వే అన్నావు కదా ట్రాక్టర్ గుద్దిందని. ఏంట్రా ఈడు అప్పుడే మర్చిపోయాడు. దాని వెనుకున్నది నువ్వేం తెలియాలి. నేను మళ్ళీ వస్తా. వద్దులే, ఎట్టాగో 30 బత్తాలున్నాయి మోపిత్తా. ఎవడ్రా ఈడు? అరే అయినా మనం కాకుండా శత్రువులు ఎవరున్నారా ఆడికి? ఎంత కోపం ఉంటే మాత్రం అలా ట్రాక్టర్తో గుద్దిస్తారా? ఎవరో కనుక్కొని కబురెట్టు, అర్జెంటుగా వాడితో ఫ్రెండ్షిప్ చేద్దాం. ఏమంటావు? అలాగే అన్నా. పదా. హలో, ఆ 7వ నెంబర్ గురం గెలుతుందంటావా? గెలుస్తుందండి. ఏసై ఏసై, మన సేను చెరువు పక్కన 2 ఎకరాలు ఉందిగా. అది వద్దులే కానీ మన మునసూపు గారింటి వెనకాల 2 ఎకరాలు ఉందిగా, అది వద్దులే కానారా. ఇదిగో మన కోళ్ళ ఫారం ఉందిగా, అది వేసేయ్. కోళ్ళ ఫార్మా? అది క్యాషు గారిదిగా అండి. క్యాషు గారిది అయితే మనకేంట? రేపో మాపు మనోడు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడా? అప్పుడు మందే కదా. నువ్వు వేసేరా, పెట్టుకుందాంలేండి. ఛస్, అదో బతుకని. ఈ ఊళ్ళో మనకు అసలు వాల్యూ లేకుండా పోతుందిరా. ఎందుకుంటది? డబ్బులు ఉంటే ఉంటుంది, మొత్తాన్ని దొబ్బెట్టాకో. పండక్కి పందాలు ఉంటాయి కదరా, అప్పుడు గెలుద్దాం. ఏమెట్టి గెలుస్తావు? క్యాషుని పెళ్లి చేసుకుంటే ఆస్తి దాని అంతటా అదే నడుచుకుంటూ వచ్చేద్దరా. బొత్తిగా అప్డేట్లో ఉండవా? ఆల్రెడీ ఒకడు వచ్చాడు ఆస్తి దొబ్బెట్టడానికి. ఆడవడు రోయ్, ముసలోడి మనవడు. ఆడంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? వద్దంటున్నా బెంగళూరుకి పంపించావుగా, వచ్చేలోపు ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు వచ్చావు కదా, ఏం చేస్తావు? మరీ తక్కువ అంచనా వేస్తున్నావుగా, అందుకే గుర్తించేశా. గుర్తించేయడం కాదు, తొక్కించేయాలి. ఇప్పుడు నుంచి పండగలు నేను పండుతాను కదా. ఏం చేద్దామని? చూద్ది గాని. చూస్తా. ఆ కడిగి వల్ల ఇచ్చేసావనుకో, లక్కీ డ్రాలో 2 చేస్తాను దాన్ని. ఇదిగో అది గిల్టది. వారిని ఈడు నన్ను మించిపోయేలా ఉన్నాడు. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? బయట చిన్న పని ఉంటే అది చూసుకుని వస్తున్నామమ్మా. సరేరా, టిఫిన్ పెడతా. బామ్మ ఎలా ఉంది? చాలా అందంగా ఉన్నావే. ఏంటమ్మా బయట కట్టాల్సిన గంగిరెద్దుని ఇంట్లో పెంచుతున్నావు? నేనెద్దు కాదు, నువ్వే ఆంబోతు. ఏంటా మాటలు? వాడైతే అనొచ్చా? తిరణాల దగ్గరికి వస్తున్నాయి కదరా, ఆ రోజు వేసుకోవడం కోసం రోజుకోని వేసుకుని చూసుకుంటూ ఉంటుంది. ఏంటండి వస్తున్నా? ఏం గుర్తొచ్చిందో ముసలానికి. టీవీలో ఏ సినిమా వస్తుందో చూద్దు కానీ ఒక్కసారి రా. వస్తున్నా వస్తున్నా. మాట్లాడినప్పుడు లేదు కానీ క్షమాపణ అడగడం సిగ్గొచ్చిందా? అది కాదక్క, ఇంకేం మాట్లాడుకురా. ఏంటమ్మా సిగ్గే? ఎందుకు ఏ సినిమా ఇది? అబ్బా తాతయ్య, ఎన్నిసార్లు చూస్తారు ఈ సినిమా? మార్చు. ఏంటి తాతయ్య దీని బ్యాక్ స్టోరీ? నువ్వు పిలవగానే అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చింది. చెప్తానుండ్రా మనోడా. నువ్వెంత అడిగినా ఉపయోగం లేదు, నేను ఇప్పటికే 50 సార్లు అడుగుంటా. నువ్వు నేను ఒకటా? నేను అమ్మాయినేగా. తాతయ్య తాతయ్య చెప్పు చెప్పు, ఒక్కసారిగా 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టున్నారు. ఏం జరిగింది? చెప్తా గానీ ఈ సీన్ అయిపోయినరా. లేదు, నువ్వు మీరు హీరోలాగే ఉన్నారు. ఉన్నాను కదా. ఎందుకు సార్? ఎందుకు సార్ కారు కూతలో? అందుకే క్షమాపణ అడగాలని. నేను ఎన్నిసార్లు అడిగుంటా, ఒక్కసారైనా చెప్పావా? చెప్పో తాతయ్య. నేను క్షమించాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి.
ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏమైనా చేస్తావు కదా దగ్గర వచ్చావు కదా, ఈ ఏరియా ఉంది చూడు, వచ్చిన ముద్దు. అయ్యో నా బిడ్డ లాక్కున్నా ఏంటి? బాకీలు చెల్లించకపోతే అప్పుడు వాళ్ళు ఊరుకుంటారంటే, బిందెలేం కర్మ, చెంబులు తప్పేళ్ళు కూడా లేకుండా. బాకీ ఏమిటి? బాకీ అతనికే బాకీ ఉన్నాను. అదే ముద్దు, ఇదిగో మర్యాదగా రోజుకో ముద్దు, దానికో ముద్దు వడ్డీ ఇస్తావు. సరే సరే, లేకపోతే బిల్లు తీసి గోదాట్లో పడేస్తాను. అది అలా అడుగు తాతయ్య. బాకీ ఉంటే ఇవ్వాలి కదా. బాకీ ఉంటే ఇచ్చేయాలరా. అది చెప్పు ఆడోళ్ళకు ముందు. అబ్బబ్బా ఆపండిరా మీ గోల, ముందు సినిమా చూడనివ్వండి. అబ్బా తాతయ్య, పాటే కదా, ఆ మర్చిపోలేని విషయం ఏంటో చెప్పవా? చెప్తానువే. అదేంటంటే రా మనోడా, మాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరూ కలిసి చూసిన మొట్టమొదటి సినిమా అది. అవునరా మనోడా, నేను కూడా చూసిన మొట్టమొదటి సినిమా అది. అప్పటిదాకా ఇంట్లోంచి కాలు బయట పెట్టిందే లేదు. ఏంటి దీనికా ఇంత ఓవర్ యాక్షన్? నువ్వు ఉండు, మీరు చెప్పండి తాతయ్య. అంటే అప్పట్లో నాకేమో శ్రీదేవి అంటే ఇష్టంగా ఉండేది. అంటే ఆ రోజుల్లో మీ అమ్మమ్మ కూడా శ్రీదేవిలా ఉండేది అనుకో. మీ తాతయ్య కూడా రింగు పెట్టుకుని సోను బాబులా ఉండేవారు. ఆ సినిమాలో మమ్మల్ని మేము చూసుకున్నాం. సినిమా అయిపోయాక ఇంటికి వెళ్లే దారిలో బా ఉండండి, ఏంటి చిన్నపిల్లల ముందు? వాళ్ళకు కూడా తెలియాలి కదంటే మన గురించి. అబ్బా తాతయ్య, మ్యాటర్లోకి రా. ఏయ్ సిగ్గులేదటే. నువ్వు ఆగవే తల్లి. సినిమా నుండి బయటకు వచ్చాక మీ అమ్మమ్మ నాతో, ఏమండి మీరు కూడా నాకు బాకీ అంది. అంటే ఏ కాలంలో ఉన్నారా మీరు? ముద్దివ్వమని అడగకనే అడిగింది. బామ్మ చాలా సెకలున్నాయా నీలో? అలా ఆ సినిమా మా అరేంజ్డ్ మ్యారేజ్ని లవ్ మ్యారేజ్ చేసిందన్నమాట. ఆదర్శ దంపతులు. నా బాకీ బాకీలేదు నేను వెళ్తున్నా. ఏమండి పిల్లలేరి? ఏంటరా మీ హడావుడి? బామ్మ కూర్చో, తొందరగా ఇవ్వు. ఇచ్చుడండి. అయ్యో నా బిడ్డ లాక్కున్నా ఏంటి? బాకీలు చెల్లించకపోతే అప్పుడు వాళ్ళు ఊరుకుంటారంటే, బిందెలేం కర్మ, చెంబులు తప్పేళ్ళు కూడా లేకుండా. బాకీ ఏమిటి? బాకీ అతనికే బాకీ ఉన్నాను. బాకీలు ఎప్పుడు అంటే అది ఉన్నావు కదా. అదే ముద్దు, ఇదిగో మర్యాదగా రోజుకో ముద్దు, దానికో ముద్దు వడ్డీ ఇస్తావు. సరే సరే, లేకపోతే బిల్లు తీసి గోదాట్లో పడేస్తాను. మీ అక్క ఒంటి అర్థం చేస్తున్నావు. ముద్దు నాకు ఇచ్చేయి. ఇవ్వకపోతే ఏం చేస్తా? చెప్పాను, బిందె ఒకే ఒక తన్ను గోదావరి. రా చూస్తావంటే, నీకా చెప్పేది, నాకు అవతల టైం అవుతుంటే. బామ్మ, శ్రీదేవి శోభన్ బాబు కనపడ్డారా? సూర్యనారాయణ శేషమ్మ కనిపించారు. అంటే మాకు మేము కనిపించామని. నిన్ను చూస్తుంటే బాధగా ఉందే. ఒకరోజు బంగారంతో ఫ్రేమ్ చేపిస్తాలే, టెన్షన్ పడకు. బాబు గారు ఇక్కడ ఉన్నారా? ఇంటికి వస్తున్నానండి. ఏంటి ఈడి వచ్చిండు? బయట తాళం పెట్టింది కానీ లోపల టీవీ మోగుతుంది ఏంటండి? బొత్తిగా బుద్ధి లేదు మనుషులకి. తప్పు చేస్తే ఎట్లుండాలా? రంగారెడ్డి గారు చేసినట్లు ఉండాలా. సరే ఏంటి? అదేనండి, కొద్ది డబ్బులు తీసుకున్నారు కదా, బాకీ ఉంది కదా, తిరిగి ఇచ్చేస్తారని ఇంటికి వెళ్ళి వస్తున్నానండి. అలాగ వెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్నారని ఆగానండి. బంగారం పెట్టినాగా? బంగారం పెట్టారండి. ఇప్పుడు మాకు అవసరాలు వచ్చినాయండి. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలండి. మా ఇంటి ఆవిడ దొబ్బేస్తుందండి. కొంచెం చూసి పెద్ద పని చేసి ఇచ్చేలేపోయారా? ఇస్తాంలే, ఎక్కడికి పోతాం? అదేంటండి, డబ్బులు తీసుకుని ఇస్తానులే అంటారేటండి? మాకు అవసరాలు ఉండవా? రేపు ఇస్తాలే. రేపు ఇస్తారండి, మాకు అవసరాలు ఇప్పుడు ఉన్నాయి కదా. అమ్మమ్మ మొహం వెలిగిపోయింది కదా మనల్ని అలా చూసి. కదా, ఈ సినిమా వెనుక అంత కథ ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. కానీ భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే.
మళ్ళీ వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యేది మన పెళ్ళికే. నువ్వు మళ్ళీ మన పెళ్లి టాపిక్ తీసుకొస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. రెడ్డియా? ఏ నేను ఊరికే అన్నా. అది కాదు, నాకు చిన్న పని ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళు. ట్రాక్టర్ మీద ఈ బండి మీద ఒకటే రకమైన రెడ్డి స్టిక్కర్స్. ఎవడీడు? రే మనోడు ఇదేనా రావడం? ఎరా రంగా, ఎలా ఉన్నావు? ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావురా? బెంగళూరు వెళ్ళినా అమ్మమ్మ, మా అన్నే వచ్చా. తాత ఇదిగో కౌలు డబ్బులు. ఎంత? లెక్క పెట్టుకో ఒకసారి. నువ్వు మీ నాన్నలా కదరా, చాలా మంచివాళ్ళ ఉన్నావు. అదేంట్రా అక్కడ నిలబడిపోయావురా? లోపలికి రా. రేయ్ భోంచేద్దు గాని రారా. రారా నువ్వు కూడా భోంచేద్దు గాని. రే కాళ్ళు కడుక్కురండి. ఏమే వడ్డించు. ఏమ్రా దెబ్బలు బాగా తగలయా? రేయ్ తిందురు రండి. అమ్మమ్మ వస్తున్నా.